అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమలలో ఏం జరుగుతుందని ఆలోచిస్తేనే బాధేస్తుందండి. మరీ ముఖ్యంగా బిఆర్ నాయుడు ఉరఫ్ మిడ్ నైట్ మసాలా నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయినప్పటి నుంచి జరగరాని అనర్థాలన్నీ జరుగుతున్నాయి. అసలు తిరుమలనా లేకపోతే అది ఇంకా ఏదైనా ప్రదేశమా అన్నంత దారుణంగా ప్రజలు ఆలోచించుకునే విధంగా వీళ్ళు బరితెగించి ప్రవర్తిస్తున్నారండి. ఈ బిఆర్ నాయుడుకు ఒక చరిత్ర ఉంది. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ పిల్లల్ని చెడు మార్గాల్లోకి వెళ్ళేలాగా చేస్తూ మిడ్ నైట్ మసాలా అనే ప్రోగ్రాములు రన్ చేసేవాడండి. ఒక న్యూస్ ఛానల్లో అటువంటి జుగుప్సాకరమైన ప్రోగ్రాములు రన్ చేయడమే దారుణమైతే అటువంటి నీచుడికి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం అన్నది ఇంకా అంతకంటే దిగజారుడు తనం ఇంకోటి ఉండదండి. చంద్రబాబు నాయుడు కేవలం బిఆర్ నాయుడుని నువ్వు నాకు హెల్ప్ చేశావు, నేను అధికారంలోకి రావడానికి నువ్వు ఏమి చెబితే అది చేశావు, నువ్వు జర్నలిజాన్ని పాతరేస్తూ నిస్సిగ్గుగా నాకు లాభం చేకూర్చావు కాబట్టి నీకు నేను గిఫ్ట్గా టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నాను. వేరే ఏదైనా ఇవ్వచ్చండి. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆ పదవి ఇస్తా అన్నప్పటి నుంచి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల ఇప్పుడు ఎటువంటి దరిద్రాలను చూడవలసి వస్తుందంటే నిజంగా అండి, తిరుమలలో పుష్కరిణి వద్ద ఆలయం ముందర రీల్స్ చేస్తారంటండి. రీల్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. మ్యూజిక్ ప్లే చేయలేను, ఏదో సినిమా ఉంటుందండి, ఖడ్గం సినిమా అనుకుంటా. గోవింద గోవింద అనే పాట వస్తుంది. ఆ పాటకు డ్యాన్స్ వేస్తూ రీల్స్ చేశారంట ఎవరో ఒక అమ్మాయి అండి. ఆ అమ్మాయి పేరు జబర్దస్త్లోన ఎక్కడో చేసి ఉంటుంది. అమ్మాయి గీతూ రాయల్ అంట. అమ్మాయి రీల్స్ చేస్తూ ఎలా వీడియోలు చిత్రీకరించి బయటకు వదులుతున్నారో ఒకసారి చూడండి. తిరుమల ఘాట్ రోడ్లో ఇది. ఆ అమ్మాయి గీతూ రాయల్ అంట అమ్మాయి పేరు. గుడి ముందర ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, ఈ సెలబ్రిటీలకు తిరుమల అనేది ఒక పబ్లిసిటీ చేసుకోవడానికి లేకపోతే ఏదేదో చేసుకోవడానికి ఒక నెలవైంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత. చాలా తప్పండి. ఇవి అలా జరగకూడదు, అలా రీల్స్ చేయకూడదు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఈ 15 నిమిషాల దర్శనాలు అన్నవి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదండి. మొన్న ఒక అమ్మాయి లిటిల్ హార్ట్ సినిమాలో హీరోయిన్, అది ఆ విషయం పెద్ద దుమారం రేగింది ఒక ప్రోగ్రాంలో. ఆ తర్వాత అది ఎడిట్ చేశారంట. నేను కూడా ఆ బిట్టు చూశాను, నేను వెతికితే కనిపించలేదు. నేను 15 నిమిషాలు దేవుడి దగ్గర ఉన్నాను, దర్శనం చేసుకున్నాను. మా అమ్మ అనింది, బేటా చాలు బేటా, నువ్వు హీరోయిన్ అయినందుకు నాకు గర్వంగా ఉంది, నీ వల్ల నాకు 15 నిమిషాలు దర్శన భాగ్యం కలిగింది అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్పింది. తర్వాత తీవ్ర వ్యతిరేకత వచ్చే లోపల మళ్ళీ అమ్మాయి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. నేను అలా అనలేదండి, ఒక 5 నిమిషాలు అట్లా చూసింటాను, 10,500 రూపాయలు పెట్టి నేను దర్శనం టికెట్ చేసుకున్నాను, సో 15 నిమిషాలు అయితే కాదు ఎక్కువసేపు చూశాను అన్నట్లు చెప్పాలని ట్రై చేశారు. కానీ ప్రతి ఒక్కరు విమర్శించింది ఏంటంటే ఆమె 1-2 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. రావగానే ఆమెకు పైన వస్త్రం ఇస్తారు కదండి, ఎరుపు కలర్లో, ఆ వస్త్రం ఇచ్చి బయటకు వచ్చేసి ఆమెను ఒక సెలబ్రిటీ లాగా నిలబెట్టి, ఎందుకు ఈ సెలబ్రిటీ కల్చర్ ఎందుకు తిరుమలలో? ఎందుకు సెలబ్రిటీ కల్చరు? ఒక వ్యక్తి జబర్దస్త్ ఆర్టిస్ట్ అండి, అతను నాకు సారి పేర్లు సరిగ్గా గుర్తుండవు. అతను కూడా ఒక వీడియోలో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అసలు నేను ఆశ్చర్యపోయాను, ఏందబ్బా ఇంతగా జరుగుతుందా తిరుమలలో, ఇటువంటివి జరుగుతున్నాయి అంటే? తిరుమల అనేది లేకపోతే వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది అందరికీ ఒకే రకంగా ఉండాలండి. కొంచెం సెలబ్రిటీ టీవీల్లో యాక్ట్ చేస్తున్నాను లేకపోతే టీవీ షోలలో యాక్ట్ చేస్తున్నంటే మనకు ఉపయోగపడతారని చెప్పేసి వాళ్ళకు 15-20 నిమిషాలు దర్శనాలు కల్పించడము, ఇది మహాపాపం. చాలామంది భక్తులు రోజుల తరబడి వెయిట్ చేస్తుంటారు దేవుడి దర్శనం కోసం. కానీ సెలబ్రిటీలకు మాత్రమే ఇలా పైన వస్త్రాలేసి వీళ్ళు ఇంకా ఏమని అనుకున్నారో తిరుమలలో తెలియదు. కానీ చూడండి, అతని పేరు అవినాష్ అంట. అతను మాట్లాడేది, అతను సొంతంగా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. నేను మాటలో చెప్పాను, నిజంగా అరౌండ్ ఒక 10-15 మినిట్స్ దేవుని చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీముఖి అండ్ థ్యాంక్ యూ నవీన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
మాటల్లో చెప్పలేను. 10 to 15 మినిట్స్ దేవుణ్ణి చూస్తూనే ఉన్నాను నేను. థ్యాంక్ యూ శ్రీముఖి, థ్యాంక్ యూ నవీన్ అన్న. అంటే ఇంకా శ్రీముఖి కూడా ఒక 15 నిమిషాలు చూసింటుందేమో, నవీన్ కూడా ఒక 15 నిమిషాలు చూసింటాడేమో. అంటే సెలబ్రిటీలకు, వీళ్ళు ఏం సెలబ్రిటీలు నాకు తెలియదు. ఎందుకంటే టీవీలలో యాక్ట్ చేసే వాళ్ళకు, సినిమాలలో యాక్ట్ చేసే వాళ్ళకు వాళ్ళ వల్ల నా ఛానల్లో ఉపయోగం ఉంటుంది, నా ఛానల్లో ఏదైనా కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు, నా ఛానల్కి ఉపయోగపడుతుందని బీఆర్ నాయుడు ఇట్లా 15 నిమిషాలు ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్కి టైం కేటాయిస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటండి? మళ్ళా వాళ్ళందరికీ పైన ఎరుపు వస్త్రము. ఇంకా ఇంకా ఏం చెప్తామండి? అంటే ఆనెస్ట్గా చెప్తానండి, బీఆర్ నాయుడు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తాడు అది ఇది కాదు, కానీ దర్శనాలు అన్నవి అందరికీ ఒకే రకంగా ఉండాలండి. ఒక టీవీలో యాక్ట్ చేసేవాడో, లేకపోతే సినిమాల్లో యాక్ట్ చేసి 2-3 సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమెకో, లేకపోతే రీల్స్ చేసుకుంటూ, లేకపోతే జబర్దస్త్ అనే ప్రోగ్రాముల్లో యాక్ట్ చేసుకునే వాళ్ళకు ప్రియారిటీస్ ఇస్తాము, లేకపోతే వాళ్ళని మేము ఎక్కువగా దేవుని దర్శనం చేసుకునేలాగా అవకాశాలు కల్పిస్తామంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? బీఆర్ నాయుడు అనే వ్యక్తి వచ్చినప్పటి నుంచి అండి తిరుమలలో జరగరాని అనర్థాలన్నీ జరుగుతున్నాయి. సిగ్గుండాల బీఆర్ నాయుడు, కొంచెమైనా సిగ్గుండాల. ఇంకా చేయి రీల్స్ చేసి, నువ్వు కూడా చేయి రీల్స్ చేసుకోవడము, ఒక్కొక్కరికి 15-20 నిమిషాలు దర్శనాలకు అవకాశం ఇవ్వడము. వీళ్ళందరికీ ఎందుకు అవకాశం ఇస్తారంటే టీవీ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ నా ఛానల్కి ఉపయోగపడతారనే ఏకైక దరిద్రమైన ఆలోచన అండి.